ఏంటి ముక్కోటి ఏకాదశి రోజు ఈ పేరుతో స్వామివారిని పిలిస్తే స్వయంగా స్వామివారి వచ్చి మన కష్టాలను తీర్చి మన కోరికలను తీరుస్తారా? ఏమో మరి నాకైతే ఒక పెద్దాయన చెప్పారండి. కానీ నేను ముందు నమ్మట్లేదు. తర్వాత అనిపించింది. వైకుంఠ ఏకాదశి. మనకు వైకుంఠ ప్రాప్తిని కలిగిస్తుంది కాబట్టి వైకుంఠ ఏకాదశి ఆ రోజు ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది కాబట్టి, ఆ ద్వారం గుండా వెళ్లి దర్శనం చేసుకుంటాం కాబట్టి అక్కడ మోక్షం లభిస్తుంది కాబట్టి, మోక్షద ఏకాదశి. సంతానం లేని వాళ్ళకు సంతానాన్ని ఇస్తుంది కాబట్టి పుత్ರದ ఏకాదశి. ఈ ఉత్తర ద్వారం గుండా ముక్కోటి దేవతలు కూడా వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు కాబట్టి, వాళ్ళు కూడా పండగ చేసుకుంటారు కాబట్టి ముక్కోటి ఏకాదశి. ఇలాంటి శక్తివంతమైన రోజు. అది కూడా మనకు సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తే, వాటన్నింటికి కలిపి ఒకే ఒక సమానమైన ఏకాదశి వైకుంఠ ఏకాదశి. వేల యాగాలు చేసిన ఆ పుణ్య ఫలితం వస్తుంది ఈ ఏకాదశిని ఆచరిస్తే. మరి ఇలాంటి రోజున ఖచ్చితంగా స్వామివారిని పిలిస్తే రారా అనిపించింది. మరి ఆ పేరేంటి? స్వామివారిని ఎలా పిలవాలి అనేది ఫుల్ వీడియో లింక్ ఇక్కడ కామెంట్ బాక్స్ లో షేర్ చేస్తాను. లింక్ మీద టచ్ చేస్తే ఫుల్ వీడియో